కంప్లీట్ చేయాలో ఈచ్ 1 by 1 చెప్తా. ఫస్ట్ గూగుల్ పే ఓపెన్ చేసి ఇక్కడ ఈవెంట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఫస్ట్ వచ్చేసి సెండ్ మనీ టు ఫ్రెండ్స్ అని ఉంది కదా, అదేంటంటే 9 ట్రాన్సాక్షన్ చేయాలి. చేసిన దాన్ని ప్రతి ట్రాన్సాక్షన్ ఈచ్ వచ్చేసి 99 రూపీస్ ఉండాలి, అబోవ్ ఉండాలి, ఉన్నా పర్లేదు. అంటే ఫస్ట్ టైం పెట్టినప్పుడు ఒక పర్సన్కి 99 సార్లు కూడా అయిపోయేది. ఇప్పుడు అలా కాదు, అంటే యూనిక్ మెంబర్స్కి పెట్టాలి. అంటే ఒకసారి ఒకరు కొట్టిన తర్వాత ఇంకోసారి ఇంకొకరు కొట్టాలి. అలా అని ఒకసారి అన్నిసార్లు ఒకరు కొడితే కౌంట్ అవ్వదు, వేరు వ్యక్తులకు కొట్టాలి. రెండోది వచ్చేసి ఫుడ్ ఫర్ షాపింగ్. ఇవైతే ఏదన్నా కిరాణా కొట్టు దగ్గర కానీ ఏదన్నా షాప్స్లో కానీ మినిమం 99 ఉండాలి. అలా 9 పేమెంట్స్ చేయాలి. దానికి ఇంకోటి ఏంటంటే మనం అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ రెండింటిలోంచి ఆర్డర్ చేసి క్యాన్సిల్ చేసి సరిపోద్ది, కౌంట్ అవుతుంది. మూడోది వచ్చేసి మనం 3 పేమెంట్ చేయాలి, అంటే డైలీ వన్స్ చేయాలి. అలా 3 days చేస్తే ఇది థర్డ్ టాస్క్ కూడా కంప్లీట్ అవుతుంది. ఫోర్త్ వచ్చేసి ఇది మ్యాచ్ జరిగినప్పుడు ఏదైనా టీం ప్లేయర్ 50 runs కొడితే మనకు పైన ఒకటి వస్తుంది, ఒక ఈవెంట్ లాడుతుంది. ఆ ఈవెంట్ కంప్లీట్ చేయాలంటే షాప్ దగ్గరికి వెళ్ళి 50 రూపీస్ అన్నా పే చేయాలి, లేదంటే రీఛార్జ్ అన్నా చేయాలి. అవన్నీ అయిపోయిన తర్వాత మనకి పైన ఇంకోటి వస్తుంది, అంటే మార్నింగ్ 9 నుంచి నైట్ 9 దాకా ఉంటుంది ఆ ఈవెంట్. అంటే ఛాలెంజ్ అంటే ఈ ప్లేయర్ ఇన్ని రన్స్ కొడతాడా, లేదంటే మ్యాచ్ 20 hours దాకా ఉంటుందా అని ఎస్ ఆర్ నో క్వశ్చన్ కింద వస్తుంది. మనం దాన్ని ఛాలెంజ్ ఇవ్వాలి మన ఫ్రెండ్స్కి. మనం ఎస్ అంటే వాళ్ళు నో, మనం నో అంటే వాళ్ళు ఎస్ అని పెడితే అది ఛాలెంజ్ అవుతుంది. నెక్స్ట్ డేకి మనం గెలిస్తే మనకి ఒక లడ్డు వస్తుంది. అలా 4 అయిపోయిన తర్వాత ఇంకో అంటే కలెక్ట్ చేసుకున్న దాంట్లోనే ఫస్ట్ కాదు, అది ఉంది కదా ఎస్ఆర్ నో క్వశ్చన్, అవి 2 లడ్డూలు వస్తాయి, ఇవి 4 వస్తాయి. మొత్తం 6 కలెక్ట్ అయిన తర్వాత మనకి రివార్డ్ అనేది వస్తుంది.